అక్టోబరు 7, 8 కుమారులకు, 9, 10 కుమార్తెలకు యవనస్తుల ప్రార్థన సమావేశములు గన్నవరములో జరిగించబడుతున్నాయి. మీ కుమారులకు, మీ కుమార్తెలకు ఈ విషయాన్ని తెలియచేయండి. తల్లిదండ్రులు ఎంతో నలిగిపోతారు పిల్లలకి చెప్పలేక. ఇది తల్లిదండ్రులకి చాలా వేదన, బాధ. కనుక మీరు చెప్పలేని విషయాలు దేవుడి దైవ సేవకుల ద్వారా, వాక్యము ద్వారా వారికి హెచ్చరించడం జరుగుతుంది. ఎన్నో విషయాలు వారు ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రార్థన జీవితాలు, ఎలా చదువుకోవాలో, ఎట్లా దేవుని వైపు చూడాలో, కాలేజీలో అలా హాస్టల్స్లో వారు ఉండే ప్లేసెస్లో దేవుని కొరకు ఎలా నిలబడాలో అనేకమైన విషయాలు బోధించే గొప్ప సమయాలు. కనుక ఎన్నో విషయాలు ఆ యవనస్తుల సభలో వారు దేవుని వాక్యాన్ని విని బలపరచబడి ఉన్నతమైన స్థితికి వెళ్ళి వారు ఎంతో మంది ఉన్నారు. కనుక మీ కుమారులను, మీ కుమార్తెలు ఖచ్చితంగా వారికి మీరు తెలియజేసి ప్రోత్సహించండి.